హలో గైస్, మనం మాట్లాడుకుందాము 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అది జరగబోతుంది ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య. అండ్ ఇది థర్డ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019 నుంచి 2021 సంవత్సరం మధ్యలో జరిగింది. దాంట్లో ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోయింది. అప్పుడు న్యూజిలాండ్ ఇండియా మీద గెలిచింది. అందులో హైయెస్ట్ రన్ స్కోరరు ఆస్ట్రేలియన్ లాంబుస్గేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన 1500 రన్లు కొట్టారు. దాని తర్వాత ఆర్ అశ్విన్ 71 వికెట్లు. దాని తర్వాత 2021 నుంచి 2023 వరకు జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అప్పుడు మీన్స్ ఇండియా ఆస్ట్రేలియా పోయినారు. ఆస్ట్రేలియా లాస్ట్ మ్యాచ్ మీన్స్ వన్ సైడ్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియా మీద గెలిచినారు. ఇండియా 2 సార్లు ఫైనల్ పోయింది, 2 సార్లు ఓడిపోయింది. అప్పుడు హైయెస్ట్ రన్ స్కోరర్గా జాయ్ రూట్ ఉన్నాడు అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా నాథన్ లయన్ ఉన్నాడు, 84 వికెట్స్. అండ్ దాని తర్వాత ఇప్పుడు థర్డ్ టైము 2023 నుంచి 25 వరకు మొన్న ఇండియా అన్ఫార్చునేట్గా క్వాలిఫై కాలేకపోయింది. బట్ ఈసారి లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయింది. సౌత్ ఆఫ్రికా ఈసారి ఫైనల్లో ఉంది. ఇంతవరకు సౌత్ ఆఫ్రికా మీన్స్ ఒక్కసారి కూడా లైక్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి రాలేదు. ఇది ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఫైనల్కి రావడము. ముఖ్యంగా నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. టింబా బౌమా ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతవరకు 9 మ్యాచ్లకు టెస్ట్ కెప్టెన్గా వ్యవహరించినాడు. అందులో 8 మ్యాచ్లు గెలిచినాడు. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఇప్పటి వరకు టింబా బౌమా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు యాజ్ ఎ టెస్ట్ కెప్టెన్గా. టెస్ట్ ప్లేయర్గా ఆయన 63 మ్యాచ్లు అన్నాడు. బట్ టెస్ట్ కెప్టెన్గా 9 మ్యాచ్లు, 8 మ్యాచ్లు గెలిచినాడు, ఒక్కటే డ్రా అయింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. టింబా బౌమాకు విన్నింగ్ పర్సంటేజ్ 88.8% ఉంది. ఇంతవరకు ఎవ్వరికి అంత పర్సంటేజ్ లేదు, ఎందుకంటే ఒక్క ఓటమి కూడా లేదు. ఓకే, టింబా బౌమా ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ఇప్పుడు 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే ఏదైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉందో మీన్స్ అది లండన్లో జరుగుతుంది, ఇంగ్లాండ్లో. ఈ సిరీస్ ఒకవేళ బౌమా గెలిచినాడంటే 10 మ్యాచ్లలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన వాడుగా ఉంటాడు. అండ్ సౌత్ ఆఫ్రికాకు ఇప్పటి వరకు ఒక్క ఛాంపియన్షిప్ కూడా రాలేదు. ఒకవేళ మీరు చూస్తే సౌత్ ఆఫ్రికా మీన్స్ వరల్డ్ కప్ ఒక్కసారి కూడా గెలిచలేదు. మొన్న 2024లో T20 వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చినారు. బట్ అన్ఫార్చునేట్గా T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో అది మీన్స్ కైలాసన్ అవుట్ కావడము, బూమ్రావ్ బౌలింగ్లో హార్దిక్ పాండే బౌలింగ్లో కీపర్ క్యాచ్ రిషబ్ పంత్ కావడము, దాని తర్వాత మీన్స్ వాళ్ళు కొలాప్స్ కావడము, మ్యాచ్ ఇండియా గెలిచడము, అదే ఒకటి చూసినారు. బట్ సౌత్ ఆఫ్రికాకు ఒక మైనస్ పాయింట్ ఉంది. వీళ్ళు ఓడిఐ వరల్డ్ కప్లో కూడా మీన్స్ వన్డే వరల్డ్ కప్లో కూడా వీళ్ళు 8 సార్లు సెమీఫైనల్కి వచ్చినారు, కానీ ఒక్కసారి కూడా ఫైనల్కి రాలేకపోయినారు. T20లో వీళ్ళు ఒక్కటేసారి ఫైనల్కి వచ్చినారు. 2024 ఇండియాతో ఓడిపోయినారు. 2009లో 2014లో సెమీఫైనల్స్కి వచ్చినారు. బట్ అన్ఫార్చునేట్గా వాళ్ళు ఫైనల్కు రాలేకపోయినారు. సౌత్ ఆఫ్రికాకు ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్ కూడా లేదు. అది నిజంగా చాలా బాధాకరం. ఈసారి నా సపోర్ట్ అయితే టింబా బౌమాకు మాత్రమే. మీరేమనుకున్నారు? ఎప్పుడు బ్యాడ్ లక్ వాళ్ళకి అట్లనే ఉంటుందా? ఎప్పుడు వాళ్ళని చోకర్స్ అంటారు? ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందా? లేకుంటే గెలిచే ఛాన్సులు ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ మీరు కంపల్సరీగా ఈ ఛానల్ ద్వారా మీకు క్రికెట్కు సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మీకు కొంచెము మీరు పొందే అవకాశాలు ఉంటాయి. ఆస్ట్రేలియా గురించి మనం మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 6 ఓడిఐ వరల్డ్ కప్లు గెలిచింది. 6 సార్లు ఓడిఐ వరల్డ్ కప్లు గెలిచింది. అండ్ ఒక్కసారి T20 వరల్డ్ కప్ గెలిచింది. అండ్ ఒక్కసారి మొన్న జరిగిన ఇండియాతో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దాంట్లో టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచింది. అంటే ఆస్ట్రేలియా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఉన్నాయి. ఓకే, ఒకటి T20 ఉంది, ఒకటి టెస్ట్ వరల్డ్ కప్ ఉంది, 6 వరల్డ్ కప్లు 50 ఓవర్స్ వరల్డ్ కప్లు ఏవైతే ఉన్నాయో అవి 6 ఉన్నాయి. కానీ ఒక్కసారి కూడా కప్పు గెలవని సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా, లేకుంటే కంటిన్యూగా గెలిచే మన ఆస్ట్రేలియా గెలుస్తుందా? ఆస్ట్రేలియా డామినేట్ చేశారు. ఆస్ట్రేలియా డామినేషన్ లైక్ వాళ్ళు ఫస్ట్ కాన్ నుంచి మీన్స్ అఫెన్సివ్ గేమ్ ఆడతారు. అవతల వాళ్ళకి అపోనెంట్స్కి మీన్స్ వాళ్ళు ఛాన్స్ కూడా ఇవ్వరు. మీన్స్ అంత ప్రెషర్లో వాళ్ళు నెడతారు. బౌలింగ్ అయితే ఫస్ట్ వికెట్ తీసుకోవడానికి ట్రై చేశారు. బ్యాటింగ్ అయితే అటాకింగ్ బ్యాటింగ్ ఆడతారు. టెస్ట్ మ్యాచ్ని కూడా వన్డే మ్యాచ్ లాగా T20 మ్యాచ్ లాగా ఆడే బ్యాట్స్మెన్స్ వాళ్ళకు ఉంటారు. సో అది మీరు చూసే ఉంటారు. అండ్ ఆస్ట్రేలియా ఈజ్ ద మోస్ట్ డామినేట్ క్రికెట్ టీమ్ ఇన్ ప్రజెంట్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. అది మీకు కూడా అర్థమైంటుంది. ఇట్లాంటి ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియాను అండ్ 2 సార్లు ఫైనల్కి వచ్చిన ఆస్ట్రేలియాను ఒకసారి ఆల్రెడీ ఫైనల్ ఇండియాతో గెలిచి అది కూడా కొంచెం ఆల్మోస్ట్ వన్ సైడ్గానే గెలిచిన ఆస్ట్రేలియాను
సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఎప్పుడు సెమీఫైనల్కి వచ్చినా, ఎప్పుడు ఫైనల్కి వచ్చినా, మొన్న T20 వరల్డ్ కప్లో కూడా మీరు చూసినారు, అస్సలు 30 వాళ్ళకి 30 కొట్టాల్సిన తరుణంలో 6 వికెట్లు ఉన్నాయి. కైలాసన్ అండ్ లైక్ డేవిడ్ మిల్లర్ ఆడుతున్నారు ఇద్దరు. బట్ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీన్స్ మ్యాచ్ ఓడిపోతారంటే వాళ్ళకి ఏదో సంథింగ్ ఆ ప్రెషర్ మీన్స్ వాళ్ళు తట్టుకోలేని ఒక ఇది వాళ్ళకు ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఈ మ్యాచ్ని గెలవలేరా. సో లండన్ పిచ్ బౌలింగ్ పిచ్చే, సో అది బ్యాటింగ్ అంత అనుకూలించదు, స్పిన్నర్ ఒక్కరే ఆడే ఛాన్సులు ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో సౌత్ ఆఫ్రికాకు మీన్స్ గెలిచే ఛాన్సులు ఉన్నాయా, లైక్ ఆస్ట్రేలియాకు గెలిచే ఛాన్సులు ఉన్నాయా? రీసెంట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో కెప్టెన్ బవూమా 8 మ్యాచ్లు మామూలుగా గెలిపేయలేదు. సో మోస్ట్ ఛాన్సెస్ ఎస్. నేనైతే మనస్ఫూర్తిగా బవూమా ఫ్యాన్, ఒక్కసారైనా గెలిచాలి మీన్స్ సౌత్ ఆఫ్రికా గెలవాలని నేను కోరుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంది? అంటే మీ అంచనా ప్రకారము సౌత్ ఆఫ్రికా గెలిచే ఛాన్సులు ఉన్నాయా, లేకుంటే మళ్ళీ మీరు ఆస్ట్రేలియాకి, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ మీన్స్ హైదరాబాద్కు కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి మీరు ఆస్ట్రేలియాకు సపోర్ట్ చేస్తారా, లేకుంటే హైదరాబాద్కు లైక్ ఆఫ్రికాకు ఇన్నిసార్లు కప్పు గెలిచని మీరు ఆఫ్రికాకు సపోర్ట్ చేస్తారా అనేది ప్లీజ్ మీ అభిప్రాయాన్ని ప్లీజ్ తెలియజేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, అండ్ మీ అభిప్రాయం ఏంది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో? అండ్ మోస్ట్లీ చాలామంది ఈసారి ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో లేదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ఇండియాను 2023లో మీన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓడగొట్టింది కాబట్టి ఈసారి మన ఇండియన్స్ మొత్తము సౌత్ ఆఫ్రికాకే మోస్ట్లీ సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి కప్పు మీన్స్ వరల్డ్ కప్ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి మోస్ట్లీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఛాన్సులు ఉంటాయి. పర్సనల్గా నేనైతే బవూమా ఫ్యాన్ని. నేనైతే అబ్సల్యూట్లీ నేను సౌత్ ఆఫ్రికాకే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పాపం ఒక్క కప్ అన్న లాస్ట్ 2024 వరల్డ్ కప్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా బాధాకరం. బట్ పేస్ అటాకింగ్ ఒకవేళ మీరు చూస్తే మీన్స్ ఆస్ట్రేలియన్ పేస్ అటాకింగ్ ఏదైతే ఉందో, మిచెల్ స్టార్క్ ఉన్నారు, జోస్ హాజల్వుడ్ ఉన్నారు, అస్సలు ఇంకా ప్యాట్ కమిన్స్ ఉన్నారు, వీళ్ళు అస్సలుకి ఇంకా ఒక హై లెవెల్ మామూలు కాదు, వీళ్ళు ఒక హై లెవెల్లో బౌలర్స్ ఉన్నారు. సో వీళ్ళు అదిగాక ఇప్పుడు క్రిస్ గ్రీన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా వచ్చినారు, వెబ్స్టర్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ బౌలర్లు ఆయన కూడా వచ్చినారు, స్పిన్నర్ నాథన్ లయన్ ఉన్నారు. సో వీళ్ళ బౌలింగ్ మంచిగా ఉంది. బ్యాట్స్మెన్లు ఇంకా అంటే బ్యాట్స్మెన్ ఇప్పుడు ల్యాంబుస్గేజ్ ఉన్నాడు, మీన్స్ ఉస్మాన్ కవజా ఉన్నాడు, శామ్ కోంటాస్ ఎవరైతే మీన్స్ విరాట్ కోహ్లీతో మీన్స్ కొంచెం ఆ కొట్లాట ఏదైతే జరిగిందో అది అందరికీ గుర్తుంది. సో ఆయన కూడా ఉన్నాడు, బట్ ఆయనను తీసుకోరు. ఉస్మాన్ కవజా అండ్ మార్కస్ లంబుస్గేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓపెనింగ్ దిగే ఛాన్సులు ఉన్నాయి. ఫస్ట్ డౌన్ స్టీవెన్ స్మిత్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సెకండ్ డౌన్ తెలుసు కదా, ఇంకా హైదరాబాద్ బిడ్డగా వర్ణిస్తారు మన ట్రావెస్ హెడ్ని. సో ఆయన వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో బ్యాటింగ్ వైజ్ మంచిగా ఉంది, మంచిగా మీన్స్ లైక్ పర్ఫెక్ట్గా ఉన్నారు ఆస్ట్రేలియన్ వాళ్ళు. బౌలింగ్ సైడ్ కూడా ఉన్నారు. సౌత్ ఆఫ్రికా మీన్స్ సైడ్కి వస్తే బ్యాటింగ్ కొంచెం అన్బ్యాలెన్స్గా ఉంది, మిడిల్ ఆర్డర్ ఎస్పెషల్లీ అన్బ్యాలెన్స్గా ఉంది. బట్ ఓపెనింగ్ రికిల్టన్ అండ్ టింబా బవూమా పర్ఫెక్ట్గా ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్, థర్డ్ డౌన్ కొంచెం క్లారిటీ లేదు మీన్స్ ఎవరెవరు ఆడతారు అనేది. బౌలర్లు అయితే మంచిగా ఉన్నారు, రబడా ఉన్నాడు, లుంగి ఎంగిడి ఉన్నాడు, అండ్ లైక్ మెయిన్ మన మ్యాక్రో జాన్సన్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నో ఇష్యూస్. అండ్ అబ్సల్యూట్లీ మీన్స్ గెలవాలని అనుకున్నాను, నేనైతే సౌత్ ఆఫ్రికా గెలవాలని అనుకున్నాను. ప్రతిరోజు నా ఛానల్లో క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఉంటాయి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ని లైక్ మీ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళకి షేర్ చేయండి ఇన్ కేస్ వాళ్ళు క్రికెట్ లవర్స్ అయితే. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ క్రికెట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఉంటాయి. మనం దానికి సంబంధించిన స్టాట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిరోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు 6 గంటలకు ఒక వీడియో, క్రికెట్కి సంబంధించిన ఒక వీడియో వస్తుంది. ప్లీజ్ మీరు వాచ్ చేయండి. మీకు ఇష్టమైతే కనీసం ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ప్లీజ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిన్న యూట్యూబర్నే బట్ 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ పాసిబుల్ అయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఏదైనా లైక్ సజెషన్స్ చెప్పాలనుకుంటే ప్లీజ్ మీ సజెషన్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.